నమస్కారం అండి. మరపురాని కథలకి స్వాగతం. చాలా రోజులైంది కదూ 'తెనాలి రామకృష్ణ' కథ విని. రండి. ఇవాళ 'రాముడు లింగడు ఒక్కడే' అన్న చక్కటి కథను విందాం. మీకిలాంటి కథలు వినడం ఇష్టమైతే ఏం చేయాలో తెలుసు కదా! మా ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కథలోకెళ్ళిపోదాం. అది కార్తీక మాసం. కార్తీక మాసం అంటే శైవులకి, కేశవులకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. శ్రీ వైష్ణవులకి ఏకాదశి అంటే మహా పవిత్రమైన రోజు. పైగా సోమవారం కూడా. కార్తీక శుద్ధ ఏకాదశి సోమవారం. మరి శైవులకి అత్యంత పవిత్రమైనది. తాతాచార్యుల వారు రంగనాథ స్వామి ఆలయానికి మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్దాం అనుకుని రద్దీ లేని సమయం చూసుకుని వెళ్లారు. రంగనాథ స్వామి ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంది. అందులోంచి ఆ రోజు ప్రాతకాలం నుంచే మిట్ట మధ్యాహ్నం దాకా రుద్రాభిషేకాలు, నమక చమకాలు వినిపిస్తున్నాయి. శ్రీ మహావిష్ణువులైన తాతాచార్యుల వారు ఆ మంత్రాలు వినడం ఆయనకట్టే ఇష్టం లేదు. అందుకని ఏం చేశారు? శివాలయంలో భక్తులు పలచబడేదాకా ఆగి మిట్ట మధ్యాహ్నం వేళకి ఆయన పల్లకిలో వైష్ణవ ఆలయానికి వచ్చారు. భక్తులు ఎవరో రంగనాథ ఆలయం బయట చక్కటి శంఖ చక్రాలు నేల మీద అచ్చుముద్రలు వేస్తున్నారు. ఆయన రాగానే అది చూసి ఆహా! భక్తి అంటే ఇది కదూ! భక్తులంటే శ్రీ వైష్ణవులే. అని అనుకుంటూ తమ పాదరక్షలు అక్కడే వదిలేసి, తమ సహాయకుల్ని కూడా అక్కడే ఉండమని సైగలు చేసి, తామొక్కరే మహాభక్తుల్లా చేతులు జోడించి, ఆ ముద్రలకి నమస్కారాలు పెట్టేసుకుంటూ, అడియాన్ దాసోహం రంగరంగా. అనుకుంటూ వాటి మధ్య నుంచి జాగ్రత్తగా తొక్కకుండా ఆలయంలోనికి వెళ్ళిపోయారు. ఆ రోజు రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపించుకొని, ఆచార్యుల వారు ఆలయంలోంచి అడుగు బయట పెట్టబోయి టక్కున ఆగిపోయారు. ఏముంది? బయట కనుచూపే మేర దాకా చూస్తే శంఖచక్రాలు తెల్లటి ముద్రలు వేసి ఉన్నాయి. అంగుళం గూడా ఖాళీ లేదు. అన్నీ ఒకదాన్ని ఆనుకుని మరొకటి వేసి ఉన్నాయి. ఆచార్యుల వారు కాలు బయట పెడితే అది మాత్రం ఖచ్చితంగా ముద్రల మీద పడవలసిందే. ఆయన పరిస్థితిని గమనించిన అర్చకుడు, స్వామి, తమరు అన్యథా భావించకపోతే నాదో సలహా. మీరు ఆలయం దక్షిణ ద్వారంలోంచి బయటికి వెళ్ళవచ్చు. కానీ అటువైపు శివాలయం ఉంది మరి. తమరు శివాలయం ప్రాంగణంలోంచి నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. అందున ఈవేళ కార్తీక సోమవారం కదా! మరి భక్తులు కాస్త రద్దీగా ఉండవచ్చు. మీరే ఆలోచించుకోండి అని చెప్పారు. ఆ శంఖచక్రాలు సాక్షాత్తు వైష్ణవ స్వరూపం అని ఆయన భావన. వాటిని తొక్కడం దోషమే కాదు, మహాపాపం కూడా అని ఆలోచిస్తున్నారు. ఇహ ఆచార్యుల వారికి వైష్ణవ ముద్రల్ని తొక్కడం ఇష్టం లేక, గత్యంతరము లేక దక్షిణ ద్వారం గుండా శివాలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టారు. అంతలో ఎవరో శివభక్తుడు, "శివ శివ! హర హర!" అని అరుస్తూ, చిందులు తొక్కుతూ విసురుగా వచ్చి ఆచార్యుల వారి ముఖానికి గబాల్న విభూది పూసి, కింద తోసేసి గబగబా దొర్లిస్తూ "హరోం హర హర! హరోం హర హర!" అంటూ అరవసాగాడు. ఆచార్యుల వారికి ఉన్నమతి కాస్త పోయింది. ఆయన ఆ విస్మయంలో ఉండంగానే, ఆయన అంగప్రదక్షిణ చేస్తున్నారనుకుని మరికొంతమంది భక్తులు ఆయన్ని ఆలయం చుట్టూ దొర్లిస్తూ "హరోం హర హర! హరోం హర హర!" అంటూ నినాదాలు చేసేశారు. ఆ ప్రదక్షిణం ఎలాగో పూర్తి చేసి, ఆపలేక ఎలాగో తేరుకొని శివాలయంలోంచి బయటికి వచ్చి టక్కున ఆగిపోయారు ఆచార్యులవారు. అక్కడ చూస్తే ఏముంది? రాయలవారు, అప్పాజీవారు శివాలయంలోనికి ప్రవేశించబోతూ ఆచార్యుల వారిని చూసి విస్తుపోయారు వాళ్ళు. తాతాచార్యుల వారు చప్పున తేరుకుంటూ, ఎవడో గడుగ్గాయి నా మొహానికి విభూది పూసి కిందకి దొర్లిచ్చాడు. మిగతా శివభక్తులంతా నన్ను అంగప్రదక్షిణ చేస్తున్నా అనుకుని పూర్తి చేయిచ్చారు అంటూ వాపోయారు. రాయలవారు అది విని మందహాసంతో,
ఆ గడుగ్గాయి ఎవడో కానీ, మీ ద్వారా శివకేశవులకి భేదం లేదని నిరూపించాడు అన్నారు. అప్పాజీ వారు తల పంకిస్తూ, అవునవును. రాముడు, లింగడు ఆచార్యుల వారిలోనే కనిపిస్తున్నాయి మరి ఈవేళ అనేశారు. అంతే. ఆ మాట వినంగానే అసలు విషయం అర్థమైన ఆచార్యుల వారు పక్కా లేక, మింగా లేక పాపం గుటకలు మింగుతూ ఉండిపోయారు. అదండి ఇవాల్టి కథ. మరో చక్కటి కథతో కలుద్దాం. నమస్కారం.